దిస్ దట్ అనేటువంటిది ముందు నేర్చుకుందాము. దిస్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మనకు చాలా దగ్గరలోగా ఉండేటప్పుడు దిస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి దట్ అనేటువంటిది చాలా దూరంగా ఉండేటప్పుడు ఫార్ అవే, చాలా దూరంగా ఉండేటప్పుడు ఫార్ అనే దట్ అనేటువంటిది ఉపయోగిస్తాము. దిస్ వచ్చేసి నియర్గా ఉండేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. దిస్ ఈజ్ ఏ బుక్. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దట్ ఈజ్ ఏ బుక్ అని అంటాము. దిస్ అంటే ఇది, ఇక్కడ ఇది అని అర్థము అనమాట. దట్ అంటే అది అని అర్థము, చాలా దూరంలో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ బాక్స్, దట్ ఈజ్ ఏ బాక్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ క్యాండిల్, దట్ ఈజ్ ఏ క్యాండిల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ టేబుల్, దట్ ఈజ్ ఏ టేబుల్. దిస్ ఈజ్ ఏ కౌ, దట్ ఈజ్ ఏ కౌ. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ బ్యాగ్, దట్ ఈజ్ ఏ బ్యాగ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ డాగ్, దట్ ఈజ్ ఏ డాగ్. This is a lotus, that is a lotus. Next, this is a mango, that is a mango. Next, this is a bicycle, that is a bicycle అని మనము నేర్చుకున్నాము. అగైన్ దిస్ ఈజ్ అన్ యాపిల్, దట్ ఈజ్ అన్ యాపిల్, లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బాయ్, దట్ ఈజ్ ఎ బాయ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ ట్రీ, దట్ ఈజ్ ఎ ట్రీ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ క్యాప్, దట్ ఈజ్ ఎ క్యాప్. This is a car, that is a car. Next, this is a snake, that is a snake. Next, this is a zebra, that is a zebra. This is a hat, that is a hat. సరే, ఓకే. మనం వచ్చేసి ఇవన్నీ వచ్చేసి సింగులర్లో మనము చెప్పేటువంటిది అనమాట. దిస్ దట్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే సింగులర్ వర్డ్లో ఉపయోగిస్తామన్నమాట. ఖచ్చితంగా ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు, లేదా ఒక బర్డ్ గురించి చెప్పేటప్పుడు, లేదా ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు, లేదా ఒక జంతువు గురించి చెప్పేటప్పుడు మనము ఉపయోగించాలి. తర్వాత వచ్చేసి ప్లూరల్లో ఎలా ఉపయోగిస్తాము అంటే దగ్గర, దూరం అనమాట. దగ్గరగా ఉండేది, దూరంగా ఉండేది. నెక్స్ట్ ఏంటంటే దీస్ ఆర్ ఫ్లవర్స్, దోస్ ఆర్ ఫ్లవర్స్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు, చాలా ఎక్కువగా ఉండేటప్పుడు దాన్ని దోస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత దీస్ అనేటువంటిది చాలా దగ్గరలో ఉండేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. దీస్ ఆర్ షర్ట్స్, దోస్ ఆర్ షర్ట్స్, అవి షర్ట్స్ అనమాట. దీస్ ఆర్ పెన్సిల్స్, దోస్ ఆర్ పెన్సిల్స్. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ కైట్స్, ఇవి ఇక్కడ ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి కైట్స్ అనమాట. దోస్ ఆర్ కైట్స్, దూరంగా ఉండేటువంటి కైట్స్. దీస్ ఆర్ బెల్స్, దోస్ ఆర్ బెల్స్, అవి బెల్స్. నెక్స్ట్ దీస్ ఆర్ గర్ల్స్, దోస్ ఆర్ గర్ల్స్. దీస్ ఆర్ ఎలిఫెంట్స్, దోస్ ఆర్ ఎలిఫెంట్స్. These are elephants. These are birds, those are birds. Next, these are clocks, those are clocks. These are balloons, those are balloons. అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు, ఎక్కువగా ఉండేటప్పుడు మనము దీస్, దోస్ అనేటువంటిది ఉపయోగించాలి. ఇవి, అవి అని అర్థము. థ్యాంక్ యూ వెరీ మచ్.